నమస్తే కృష్ణ గారు. నమస్తే. చట్టాలని చాలా బలంగా నమ్ముతారు మీరు. చాలా బలంగా నమ్ముతారు. అలాంటి చట్టాలు కొంతమందికి చుట్టాలు అవుతున్నాయి. రీసెంట్‌గా ఫిలిం నగర్‌లో ఒక ఫెరారీ కార్ ఎళ్లి యాక్సిడెంట్ చేస్తే అసలు ఆ కేసు అనడం కంటే ఆ ఇన్సిడెంట్ కేసు దాకా వెళ్ళిందో లేదో తెలీదు మనకు. ఆ ఇన్సిడెంట్ అసలు బయటకు రాలేదు. దీని వెనకాల ఉండే రీజన్స్ ఏంటండి? వాళ్ళు ఫెరారీ కార్ అంటే కనీసం 2.5 కోట్లు ఉంటుంది ఖరీదైన కారు. 2.5 కోట్లు కారులో వెళ్ళగలిగే వాళ్ళు కనీసం ఓ 100 కోట్ల ఆస్తి అన్న ఉంటేనే 2.5 కోట్లు కారు కొనుక్కుంటారు. అవును. అలాంటి వాళ్ళు అంత బడాబాబులు మీద కేసు అయితే ఈ ప్రభుత్వాలు వాళ్ళ మీద కేసు అవనిస్తాయా? ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు, పోలీసులు అందుకే ఆగిపోయారు. ఈ రెండు తప్పే. అర్ధరాత్రి మద్యం తాగిన మత్తులో ఫిలిం నగర్లో ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి గోడని గుద్దేసేసి కారు లోపలికి వెళ్ళిపోయింది. కారు నుజ్జు అయింది. ఇది సోషల్ మీడియాలో వచ్చింది. అయితే ఈ కారులో ఉన్నవాళ్ళు ప్రమాదం జరగగానే అంత పెద్ద కారు అంటే బెలూన్స్ వచ్చేస్తే వాళ్ళ ప్రాణాలకి ఏమీ కాదు, వాళ్ళు సేఫ్గానే ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చి ఎవరికో ఫోన్ కొట్టారు, కారు వచ్చింది. ఈలో పోలీసులు కూడా వచ్చారు. వీళ్ళు చక్కగా కారు ఎక్కి వెళ్ళిపోయారు. కారుని అక్కడ వదిలేసి. కానీ పోలీసులకు ఉన్న హక్కు ఏంటి? వాళ్ళని ఎలా వెళ్ళనిస్తారు? వాళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి కదా. లేదు, నీకు అనుమానమే రాలేదు, అయినా కానీ ఈ కారులో వీళ్ళు ప్రయాణిస్తున్నారు కాబట్టి వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్లాలనేది ఉండాలి కదా. అది లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కారుని స్టేషన్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మళ్ళీ ఇంకో ఫోను, ఆ కారుని పోలీస్ స్టేషన్కి కాకుండా ఇంకెక్కడికో పంపించేశారు. కనీసము కారు ఇంజిన్ నెంబర్ కూడా రాసుకోలే. ఇంజిన్ నెంబర్ రాసుకుంటే దాని యజమాని ఎవరో తెలుస్తారు. కనీసం ఆ కారుకి నేమ్ ప్లేట్, నంబర్ ప్లేట్ కూడా లేదు. ఇప్పుడు ఆ కారు ఎవరిదో ఎవరికి తెలియదు. నెంబర్ ప్లేట్ లేని కార్లు కూడా హైదరాబాద్లో తిరుగుతున్నాయి. ఎందుకు తిరగవు? కొత్త కారేమో. నేనే నెంబర్ ప్లేట్ లేనందుకు నేనేమి అనుకోవట్లా. కానీ పోలీసులు వాళ్ళ పోలీస్ బుద్ధి ఏమైంది? ఒక హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పి, లేకపోతే రాంగ్ సైడ్ అని ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారు. సిగ్నల్ జంపింగ్ అయితే ఇంత, అదైతే అంత, ఇదైతే ఇంత అని చెప్పి ఇంత. చిన్న పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర 5 రూపాయలు ఉన్నా సరే పర్వాలేదు ఇవ్వండి అని చెప్పి 10 రూపాయలైనా పర్వాలేదని వసూలు చేసే ఈ పోలీసు బుద్ధికి అక్కడ ఎవరో బడాబాబులు అక్కడ కూడా వసూలు బోల్డ్ డబ్బులు వస్తాయి అక్కడ. అందుకని ఎందుకు వాళ్ళు సీరియస్నెస్ ఎందుకు ఉంటుంది? సరే, కేసు ఎందుకు నమోదు చేయలేదు అంటే వీళ్ళకంట ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే గానీ కేసు నమోదు చేయరంట. మరి సుమోటోగా కూడా చేయొచ్చు కదా. చేయలా, ఏమి చేయలా. ఈ కేసు గాలికి, అది అంటారే కథ కంచికి మనం ఇంటికి అన్నట్లు అయిపోయింది. బాబుల కేసుల్లో ప్రతిసారి జరిగేది ఇదే కదండి. అదే ఇప్పుడు ఇంతకుముందు నిజామాబాద్ ఎంపీ, నిజామాబాద్ లేకపోతే షకీల్, అతను కొడుకు ఇట్లాగే యాక్సిడెంట్ చేస్తే ఒక యాక్సిడెంట్ నుంచి చాలా సులువుగా తప్పించేశాడు. మళ్ళీ యాక్సిడెంట్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే వేగంగా కారు వచ్చేసింది, ఈ కారు ఎక్కిచ్చేసుకుంది, వెళ్ళిపోయింది. ఎవరినో ఒకళ్ళే జక్కాయి బొక్కాయి గారిని డ్రైవర్గా పెట్టారు, వీడియో డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పారు. అయితే స్టేషన్లో ఫుల్గా డబ్బులు ఇచ్చారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో డబ్బులు పంపకాలు అయిపోయినాయి. ఎక్కడో తేడా వచ్చింది, ఈ కేసు బయటకు వచ్చింది. తెలియగానే షకీల్ ఏం చేశాడు? కొడుకుని, బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని దుబాయ్ పంపించాడు. కానీ 1.5 సంవత్సరం తర్వాత చచ్చినట్టు కొడుకుని పిలిపించి పోలీసులకు సరెండర్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాల గురించి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అప్పుడు అధికారంలో లేరు కదా, చాలా మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటివే ప్రమాద గంటికలు అంటారు వీటినే. అవును. ఇవాళ ఎంతసేపు ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి ఎట్లుందంటే, మన అధికారం ఉంటే చాలు. అంటే ఎన్ని రోజులు జీవితాంతం ఉండరు కదండి. ఇప్పుడు ఉంటే చాలు, నేను 34 వరకు ఉంటానంటున్నాడు కదా ఆయన. ఈ పోలీసుల పని విధానం ఎలా ఉంటే, రాజకీయ నాయకుల పని విధానం ఎలా ఉంటే, డబ్బులున్నోళ్ళ వ్యవహారాలు అలా ఉంటే, మీరేమో చూసి చూడనట్టు పోతే అధికారంలో ఎట్లుంటారు? ఎందుకు పోలీసులకి ఇంత నిర్లక్ష్యం దేనికి అసలు? సరే, ఈ కేసు కారు కేసు, ఇదే రిలేటెడ్ కేసు గంధంగూడ వైపు ఒక ఏఎస్ఐ మనవరాలతో కారు నడిపించాడు. అవును. 7 సంవత్సరాల పాపతోటి నడిపించిందే చాలన్నట్టు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. మరి ఇదే పోలీసు రోడ్డు మీద నుంచుంటే
ట్రిపుల్ రైడింగ్ చేయకూడదంటారు, సిగ్నల్ జంపింగ్ చేయకూడదంటారు, హెల్మెట్ పెట్టుకోవాలంటారు, మేము మైనరా మేజరా చూస్తారు, ఇన్ని చూస్తారు కదా. మరి మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులే బాధ్యులు అని చట్టాలు చెప్తుంటే ఈ చట్టం అతనికి తెలీదా? ఇట్లుంది పోలీసుల పరిస్థితి. మరి ఇట్లాంటి పోలీసులతోటి సామాన్య జనాలకు ఏమనిపిస్తుంది? అరే మేము సామాన్యులం కాబట్టి మా మీద కొన్ని నిబంధనలు, డబ్బులున్నోళ్ళు కాబట్టి వాళ్ళకే లేదు, రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ మీద లేదు, మేమేనా మా మీదైనా చట్టాలన్నీ పెట్టేది, కేసులు పెట్టేది మా మీదైనా అని అనుకుంటే అసలు పరిపాలించే వాళ్ళని ఏమనుకుంటారు వీళ్ళు? అధికారంలో ఉన్న వాళ్ళని ఏమనుకుంటారు ప్రజలు? శాపనార్థాలు పెట్టుకోరు, మనసులో తిట్టుకోరు. అవన్నీ ఎక్కడ వర్కౌట్ అవుతాయండి? వర్కౌట్ అవుతాయి అని కాదు. ఇప్పుడు వాళ్ళు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన వీళ్ళ అధికారం కూలిపోద్దని కాదు. ఈ శాపనార్థం పెట్టిన మనసు ఏదైతే ఉందో పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది అది. అందుకని చాలా త్వరగా ఈ పోలీసుల వ్యవహారాన్ని మట్టుకు చక్కదిద్దకపోతే ఇటు శాంతి భద్రతలు కావచ్చు, ఇటు ఏమంటారు అబాస్ పాలవుతుంది, డిపార్ట్మెంట్ అబాస్ పాలవుతుంది. దానికి తగ్గట్లుగానే ఈ డిపార్ట్మెంట్లకి హెడ్గా ఉన్న హోమ్ మినిస్టర్, సీఎం గారే హోమ్ మినిస్టర్ కూడా, మరి ఆయన ఏం చెప్తారో వీటన్నిటి గురించి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు మేము ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.